మనం గత 20-25 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం. 24 అవర్స్ సినిమా ఛానల్స్ వచ్చిన తర్వాత బీసీ సెంటర్స్ అంటారే, పల్లెటూళ్ళు టౌనుల్లో ఉండే సినిమా థియేటర్లు, వాటిలో సెకండ్ రిలీజెస్ ఆగిపోయినాయి. చిన్నప్పుడు చూసుంటాం, ఎప్పుడో 5-6 ఏళ్ల కిందట వచ్చిన సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యేది, కాస్త రిఫ్రెషింగ్గా అనిపించేది, చూడడానికి జనం థియేటర్లకు వెళ్ళేవాళ్ళు కదా. 24 అవర్స్ సినిమా ఛానల్ వచ్చిన తర్వాత ఆ బీసీ సెంటర్లో పడిపోయింది. ఆ తర్వాత అంతకంటే పెద్ద దెబ్బ ఓటీటీలు రావడం వల్ల పడింది. సినిమా రిలీజ్ అయిన నెలకో 2 నెలలకో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని సినిమా థియేటర్కి రావడం తగ్గిపోయింది. దానివల్ల రేట్లు పెంచారు అనే రచ్చ ఎట్లాగో జరుగుతుంది. ఇక దీనికి నెక్స్ట్ లెవెల్ థియేటర్ నుంచి ఓటీటీకి రావడం కాదు, నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇప్పుడు సినిమాలు తీసే ట్రెండ్ వస్తుంది. అందులో పెద్ద స్టార్సే యాక్ట్ చేస్తున్నారు. ఓటీటీ అయినా కొన్ని సినిమాలు అయినా కానీ నేరుగా వచ్చేస్తున్నాయి కదా. అంటే థియేటర్ నుంచి ఓటీటీ వరకు వచ్చేసింది ఇప్పుడు ట్రెండ్. దీనివల్లే సినిమా టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. ఎంత పెద్ద స్టార్ యాక్ట్ చేసినా కానీ వారమో 2 వారాల్లోనో సాధ్యమైనంత వసూళ్లు పిండుకోవాలి, వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలి అని నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచేసి ఆ తక్కువ టైంలోనే సాధ్యమైనంత కలెక్షన్స్ రాబట్టుకునే ప్రయత్నాలు చేయడం కనపడుతుంది కదా. ఇప్పుడు గనక ఈ టెక్నాలజీ విచ్చలవిడితనం పెరిగిపోయి డీప్ ఫేక్లు ఇలాంటివన్నీ వచ్చేస్తే గనక సినిమా స్టార్స్, పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళు పబ్లిక్ అపీరెన్స్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పర్సనల్ ఐడీస్లో పోస్టింగ్స్ లాంటివి, పబ్లిక్ ఇంటరాక్షన్స్ కూడా వాళ్ళు లిమిట్ చేసుకునే పరిస్థితి రావచ్చేమో. అదే జరిగితే కనుక మనకి ఎంటర్టైన్మెంట్ తగ్గుతుందని కాదు, మన సమాజంలో ఇన్సెక్యూరిటీ ఏ స్థాయిలో పెరిగిపోయింది అనేదానికి అదొక నిదర్శనం అయిపోతుంది. మనం అభిమానించి ఇంత వేలు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్లే బయటికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాము అంటే ఇంకా సాధారణ ప్రజలకి ఇంకా సైబర్ సేఫ్టీ, సెక్యూరిటీ ఏముంటుంది? అలాంటి పరిస్థితి తలెత్తబోతోందా అని చిరంజీవి లాంటి వాళ్ళ కన్సర్న్స్ మనకి చెప్తూ ఉన్నాయి. దీనికోసం బహుశా తొందరలో కేంద్రం సైబర్ లా తీసుకొచ్చి కఠినమైన శిక్షలు లాంటివి అమలు చేయడానికి ట్రై చేసేందుకు అవకాశం ఉందేమో. ఇప్పటికే రష్యా లాంటి దేశాల్లో ఇలాంటి ఆలోచనలు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఒకవేళ అలాంటి రిస్ట్రిక్షన్స్ వస్తే గనక భావ ప్రకటనకి సంకెళ్ళేస్తున్నారు అని ముత్తుకోవడం కంటే కూడా అలాంటి పరిస్థితిని చేజేతిలా తెచ్చుకున్నామా అని మనం ఆలోచించాల్సిన సిచ్యువేషన్లో పడతామేమో కదా. మహా స్టార్లు, కోట్లాది మంది అభిమానులు ఉన్నవాళ్లే ఇలా విలవిల్లాడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? చిరంజీవి కంప్లైంట్ టెక్నాలజీ పరంగా ఎదురవుతున్న సవాళ్ళనే కాదు, నైతికంగా దిగజారుతున్న ప్రమాణాలను కూడా మన కళ్ళ ముందుకు తెస్తుందా?